హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు భారీ శుభవార్త. జూన్ 2న టీఏ ప్రకటన తేదీ ఫిక్స్. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న శుభవార్తకు రంగం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2వ తేదీన ఉద్యోగుల మొహాల్లో చిరునవ్వులు పూయించే కీలక ప్రకటనలు వెలువడుతున్నాయని ప్రభుత్వ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ముఖ్యంగా పెండింగ్‌లో ఉన్న కరువు భత్యం విడుదల, దీర్ఘకాలంగా పేరుకుపోయిన బకాయిల చెల్లింపులపై ప్రభుత్వ ఉద్యోగులకు సానుకూల నిర్ణయం తీసుకుంటున్నట్లుగా సమాచారము. ఈ వార్త ఉద్యోగుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. ఉద్యోగుల ఆగ్రహం, డిమాండ్ల నేపథ్యం. గత కొంతకాలంగా ప్రభుత్వ ఉద్యోగులు తమ డిమాండ్ల సాధన కోసం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. సుదీర్ఘ కాలంగా డీఏలు పెండింగ్‌లో ఉండటం, పీఆర్సీ అమలులో జాప్యం, మెరుగైన ఆరోగ్య పథకం లేకపోవడం, పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు రావాల్సిన ప్రయోజనాలు సకాలంలో అందకపోవడం వంటి అనేక సమస్యలు వారిని వేధిస్తున్నాయి. దేశంలో మరే రాష్ట్రంలోనూ లేని విధంగా తెలంగాణలో ఏకంగా 5 డీఏలు పెండింగ్‌లో ఉండటం గమనార్హం. వీటిలో కనీసం 2 డీఏలైనా తక్షణమే విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలు బలంగా పట్టుపడుతున్నాయి. ఆర్థికపరమైనటువంటి డిమాండ్లతో పాటు ఇతర ఉద్యోగ భద్రత, పని వాతావరణం మెరుగుపరచడం వంటి ఇతర అంశాలపై కూడా వారు ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వ స్పందన, కమిటీ ఏర్పాటు, చర్చలు. ఉద్యోగుల ఆందోళనలు, నిరసనల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకొని వారి సమస్యల పరిష్కారానికి ఒక ఉన్నత స్థాయి అధికారుల కమిటీని నియమించిన విషయం తెలిసిందే. ఈ కమిటీ ఇప్పటికే పలు దఫాలుగా ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చలు జరిపి, ఈ చర్చల్లో కొన్ని కీలక డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వాటి పరిష్కారానికి అంగీకరించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారము. ముఖ్యంగా పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు చెల్లించాల్సిన ఆర్థిక ప్రయోజనాలు, ఇతర పెండింగ్ బకాయిల చెల్లింపులకు ప్రభుత్వం ముందుకు వచ్చినట్టు తెలుస్తోంది. జూన్ 2న ఆశలు, తీపి కబురు అంచనాలు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం దినోత్సవంలో శుభ సందర్భాన్ని పురస్కరించుకొని ఉద్యోగులకు తీపి కబురు అందించాలని అయితే ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. డీఏల ప్రకటన, విడుదల. పెండింగ్‌లో ఉన్న 5 డీఏలలో కనీసం ఒక డీఏనైనా తక్షణమే విడుదల చేయడానికి ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం. అయితే ఉద్యోగులు మాత్రం 2 డీఏలు ఆశిస్తున్నారు. జూన్ 2న దీనిపై స్పష్టమైన ప్రకటన వెలువడే అవకాశం ఉంది. బకాయిల చెల్లింపు. వివిధ రకాల పెండింగ్ బకాయిల చెల్లింపు ప్రక్రియను కూడా వేగవంతం చేసే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆరోగ్య పథకం. ఉద్యోగులు ఎంతో కాలంగా కోరుతున్న మెరుగైన ఆరోగ్య పథకంపై కూడా ప్రభుత్వం ఒక సానుకూల ప్రకటన చేసే అవకాశాలున్నాయని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత ఆరోగ్య పథకంలోని లోపాలను సవరించి మరింత విస్తృతమైన, సమర్థవంతమైన పథకాన్ని ప్రకటించవచ్చని అంచనా. ఆర్థికేతర డిమాండ్లు. ఆర్థికపరమైన అంశాలతో పాటు ఉద్యోగుల ఇతర కొన్ని కీలకమైన ఆర్థికేతర డిమాండ్లను కూడా తక్షణమే నెరవేర్చడానికి ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఉద్యోగ సంఘాల స్పందన, భవిష్యత్ కార్యాచరణ. ప్రభుత్వం ఏర్పాటు చేసి కమిటీతో జరిగిన చర్చలు వస్తున్న సానుకూల సంకేతాలపై ఉద్యోగ సంఘాలు కొంతమేర సంతృప్తి వ్యక్తం చేస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో హామీలు నెరవేర్చే వరకు వేచి చూసే ధోరణిలో ఉన్నాయి. గతంలో పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తమ సమస్యలను తీసుకెళ్లినా నిర్లక్ష్యం వహించడంతో గత నెలలో సమ్మెకు కూడా సిద్ధమయ్యారు. పలుమార్లు నిరసనలకు దిగారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యంతో తాత్కాలికంగా సమ్మె విరమించినప్పటికీ జూన్ 2న ప్రభుత్వం నుంచి ఆశించిన ప్రకటన రాకపోతే ఈసారి ఖచ్చితంగా సమ్మెకు దిగి ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోవడానికి ఉద్యోగులు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. వారి ఆందోళన తీవ్రతను ఇది సూచిస్తుంది. తీవ్ర ఆగ్రహంతో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులను శాంతింపజేయడానికి, వారిలో నమ్మకాన్ని తిరిగి పెంపొందించడానికి జూన్ 2వ తేదీన ప్రభుత్వం చేయబోయే ప్రకటనలు కీలకం కానున్నాయి. ఈ ప్రకటనలు ఉద్యోగుల అంచనాలకు అనుగుణంగా ఉంటాయో లేదో చూడాలి. ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు ఉద్యోగులకు శుభవార్త అందాలనైతే అందరూ ఆశిస్తూ ఉన్నారు.